పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు. ఈవేళ నీవు అందించిన ప్రతి మాట కొరకై స్తోత్రం. నీ సిలువను గురించి ప్రపంచం ఏం నమ్ముతుంది అనే విషయం, రెండవది మేము మోయవలసిన 3 సిలువలేంటో, వాటి విలువలేంటో కూడా ఈరోజు మాకు అందించాం. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచు. మా జీవిత యాత్రలో మేము నడవలసిన ప్రయాణాల్లో నా బ్రతుకు యాత్రలో బరువైనటువంటి వ్యక్తులంగా నీ సిలువను ప్రచురం చేయున్నట్లు, లోకాసుల విషయంలో మమ్మల్ని మేము సిలువ వేసుకున్నట్లు, శ్రమలనే సిలువ మోయట ద్వారా పరిపూర్ణ సిద్ధి పొందినట్లు కృపదాయిచ్చి మా బిడ్డలందరినీ, నన్ను, మమ్మల్ని నీ హస్తానికి అప్పగించుకుంటూ ఈ మాటలు దుష్టుడు దొంగిలించకుండా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి ఈ విషయాన్ని గురించి మళ్ళా ధ్యానించి నీ మార్గాన నాయన నడుచుకొని ధన్యులయ్యే కృప మా బిడ్డలందరికీ దయచేయమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే చేరు, ప్రవేశు రక్తమునకే చేరు, ప్రవేశు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. యేసు సిలువలో మానవుని ఆత్మకు రక్షణే కాదు, ఈ ఒక్క మాట వినండి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కూడా ప్రసాదించబడింది. మన ఆత్మను రక్షించడమే కాదు, మన దేహాన్ని కూడా స్వస్థపరచగల శక్తి యేసుకుంది. కాబట్టి మీ వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వేటిని గురించి దిగులు పడక, భయపడక ఆయన యందు స్థిర విశ్వాసం కలిగి ఆయనకు ప్రార్థన చేయండి. ఆ బరువు నీకు అవసరం అనుకుంటే ఉంచుతాడు. దాని అవసరం తీరిపోయింది అంటే నీ ప్రార్థన విని నీ మీదున్నటువంటి అప్పు బరువు కావచ్చు, రోగం బరువు కావచ్చు, అవమాన బరువు కావచ్చు, నింద బరువు కావచ్చు, కేసు బరువు కావచ్చు, ఇతరత్ర ఏ వ్యాధి బరువు కావచ్చు, ఆయన తొలగించగలడు. ఎంతో మందిని అలా విడిపించాడు యేసు. నన్ను విడిపించాడు, నిన్ను విడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమునకే, యేసు రక్తమునకే, యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు.